దాడిలో చనిపోయిన విహాన్ కుటుంబాన్ని పరామర్శించి జవహర్ నగర్లో పలు ప్రాంతాలను పరిశీలించారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో ఉపాధి లేక కుటుంబాన్ని పోషించడానికి పొట్టచేత పట్టుకుని వచ్చే బాలాజీ నగర్, జవహర్ నగర్లో స్థిరపడ్డారు. హైదరాబాద్లో ఎవరు ఇళ్లలో బట్టలు ఉతకాలన్నా, అంట్లు తోమాలన్నా, ఏ కంపెనీలో పనిచేయాలన్నా కూడా బాలాజీ నగరే అడ్డ. కష్టాన్ని నమ్ముకున్న ప్రజల గడ్డ ఇది. 1,00,000 పైబడి జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న పేదల పట్ల, వారి జీవితాల పట్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ ఉద్యోగులు, పోలీసోళ్లు ఎవరి దగ్గరికి వెళ్లి బాధలు చెప్పుకున్నా కనీసం సమాధానం ఇవ్వరు. పిచ్చి కుక్కలకు, స్వైర విహారానికి, గంజాయి తాగేవారికి మనం చర్చించుకోవాలి కానీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది జవహర్ నగర్. ఇక్కడ ప్రజానికమంతా వీధి దీపాలు పెట్టండి, రోడ్లు వేయండి, సెక్యూరిటీ కోసం కాంపౌండ్ వాల్ కట్టండి, సీసీ కెమెరాలు పెట్టండి. జవహర్ నగర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతూ ఉంది. పోలీస్ సెక్యూరిటీ పెంచమని ఎన్నిసార్లు దరఖాస్తుకు వచ్చినా కూడా పెడచెవిన పెట్టారు. స్పందించిన పాపానే పోలేదు. నిన్న కుక్కల దాడిలో చనిపోయిన విహాన్ కుటుంబం మిరుదొడ్డి ప్రాంతం నుండి పొట్టచేత పట్టుకుని ఇక్కడ జీవనానికి వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ ఇళ్లలో పనిచేస్తుంది, నాన్న బయట నౌకరీ చేస్తున్నాడు. బయటికి వెళ్లిన 2 సంవత్సరాల అబ్బాయిని 10-15 కుక్కలు పీక్కు తిన్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు. ఇంత జరిగినా కూడా ముఖ్యమంత్రి ఎవరినో మందలించినట్లుగా పేపర్లో రాయించుకున్నాడు తప్ప ఆయన కూడా ఇక్కడ 5 సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్నారు. బాలాజీ నగర్ ఏంటో, వారి బతుకులు ఏంటో కూడా తెలుసు. కానీ వారు మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకుంటారనే ఒక స్పష్టమైన హామీ ఇవ్వటం లేదు. జవహర్ నగర్లోనే కాదు, అనేక బస్తీలలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో లైట్లు, సీసీ కెమెరాలు, రోడ్లు లేక నరకం అనుభవిస్తున్న పేద ప్రజల జీవితాల్లో కనీసం తొంగి చూచిన పాపానే పోలేదు. విహాన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వపరమైన ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. జవహర్ నగర్లో కావాల్సిన రోడ్లు, సీసీ కెమెరాలు, లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే భారతీయ జనతా పార్టీ తరపున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నాను. 40-50 ఏళ్ల క్రితం తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలలో చేయడానికి పనులు లేకపోతే కన్నగడ్డను వదిలిపెట్టి, కనిపించిన అమ్మానాన్నను వదిలిపెట్టి పిల్లల్ని వేసుకొని వచ్చి గుడిసెలేసుకొని జీవించే వాళ్ళే బాలాజీ నగర్ ప్రజలు. హైదరాబాదులో ఎవరి ఇళ్లల్లో బట్టలు ఉతకాలన్నా, ఎవరి ఇళ్లల్లో అంట్లు తోమాలన్నా, ఏ కంపెనీలలో పనిచేయాలంటే కూడా బాలాజీ నగరే అడ్డా. ఎవరికి ఎప్పుడు లేబర్ అవసరం పడ్డా ఒక లేబర్ అడ్డాగా, రెక్కల కష్టాన్ని నమ్ముకున్నటువంటి గడ్డాగా బాలాజీ నగర్ పేరు పొందింది. ఆ తదుపరి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చాలామంది వచ్చి సెటిల్ అయినారు. ఇవాళ 1,00,000 పైబడి జనాభా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి ఈ పేదల పట్ల, వాళ్ళ జీవితాల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి. మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఇక్కడ ఉన్న రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, చివరికి పోలీసు వాళ్ళు కూడా కావచ్చు. వీళ్ళను అడిగితే అసలు ఎవ్వరు సమాధానం ఇవ్వరు. ఎవ్వరు దగ్గరికి పోయి బాధలు చెప్పుకున్నా సమాధానం ఇవ్వరు. ఇక్కడ ఎట్లయిపోయింది, ఇక్కడ పిచ్చి కుక్కలకు స్వైర విహార అడ్డాగా మారింది, గంజాయి తాగటలకు అడ్డాగా మారింది. ఇవాళ మనం చర్చించుకొని అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది బాలాజీ నగర్, జవహర్ నగర్. పాప ఇక్కడి ప్రజానికమంతా కూడా ఎప్పుడు పోయి దరఖాస్తు ఇచ్చి, అయ్యా మాకు కొన్ని వీధి దీపాలు పెట్టండి, మాకు కొన్ని రోడ్లు వేయండి, మాకు సెక్యూరిటీ కోసం కాంపౌండ్ వాల్ పెట్టండి, మాకు సీసీ కెమెరాలు పెట్టండి. ఇంత పెద్ద జనాభా అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతూ ఉన్నాయి. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ పెంచమని చెప్పి ఎన్నిసార్లు వేడుకున్నా కూడా పెడచెవిన పెట్టింది తప్ప వాళ్ళ పట్ల స్పందించిన పాపన పోలే. నిన్న మిరుదొడ్డి ప్రాంతం నుంచి పొట్ట చేత పట్టుకొని పిల్లల్ని వేసుకొని ఇక్కడ జీవనానికి వచ్చారు. వాళ్ళ బామ్మ దీంట్లో వండుకుంటూ, వాళ్ళ అమ్మ ఇంట్లో పనిచేస్తుంది, వాళ్ళ నాన్న బయట నౌకరు చూసుకున్నాడు. బయటికి వెళ్ళినటువంటి 2 సంవత్సరాల అబ్బాయిని 10-15 కుక్కలు ఇక్కడ పీక్క తిన్న తీరు సభ్య సమాజమే అసహించుకునేదిగా ఉంది. ఇవాళ సాటి మనిషి కన్నీళ్లు పెట్టకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇంత జరిగినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎవరిని మందలిచ్చినట్టుగా
ఏదో పేపర్లు రాయించుకోవడం తప్ప ఆయన గారు కూడా ఇక్కడ 5 సంవత్సరాల కాలం పాటు ఎంపీగా ఉన్నారు. మరి బాలాజీ నగర్ ఏంటో, బాలాజీ నగర్ ప్రజల బతుకులేంటో కూడా తెలుసు వాళ్ళకి. కానీ వారు మాత్రం కనీసం ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటా అని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇట్లాంటి పిచ్చి కుక్కలు ఒక బాలాజీ నగర్లే కాదు, అనేక బస్తీలలో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. శివారు ప్రాంతాలలో లైట్లు లేక, శివారు ప్రాంతాలలో కెమెరాలు లేక, శివారు ప్రాంతాలలో రోడ్లు లేక నరకం అనుభవిస్తున్నటువంటి పేద ప్రజల యొక్క జీవన విధానంలో కనీసం తొంగి చూసిన పాపన పోలేదు. వాళ్ళొక హామీ మరి ఇట్లాంటి దాంట్లో మీరు సెటిల్ కోసం చేస్తామని చెప్పి ఏమి హామీ ఇవ్వకుండా ఇలా వాళ్ళ మరణ వాళ్ళకు సాగుకు మాత్రమే 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి సచ్చినాక 50,000 రూపాయలు ఇచ్చి ఈ ముసలి కన్నీళ్ళు కాలుస్తూ ఉంది తప్ప లేదు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఏమాత్రం మమకారం ఉన్నాం, పేదల జీవితాలను పట్టించుకునే సోయి ఉన్నా కూడా వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఇలాంటి సావులతో గుణపాఠం తెచ్చుకునే పాలకులు ఇలాంటి జరగకుండా చూసే బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగం ఇవ్వాలని, ఆ కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని, ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో మళ్ళీ ఎవరు కాకుండా ఉండాలంటే ప్రజలతో చర్చించి అధికార యంత్రాంగం అంతా కూడా పూనుకొని ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా వాళ్ళకు కెమెరాలు కావచ్చు, లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నీ నీళ్లు కావచ్చు, ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇక్కడ ఎన్నో సంవత్సరాలు అవుతుంది, కానీ సోయి లేదు. ఇన్ని 100 కోట్ల రూపాయలు కట్టిన డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు పాపం చిన్న రూములలో రేకుల షెడ్లలో 5,000కో 10,000కో కిరాయిలు ఉంటాను తప్ప అలాంటి వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. ఎక్కడి నుంచో బయటని తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇక్కడున్న పేదవాడు వాడు తెలంగాణ బిడ్డలే. ఈ బాలాజీ నగర్లో, ఈ జవహర్ నగర్లో ఉండేటువంటి వాళ్ళు ఏమాత్రం మంచి జీవనాన్ని కోరుకున్న వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ఆస్కారం లేదు. ఏదో రకంగా బతకాలనే వాళ్ళు మాత్రమే ఉంటుంది తప్ప లేదు. కాబట్టి ఇవాళ డబుల్ బెడ్రూమ్ పంచలేదు. ఆ డబుల్ బెడ్రూమ్ కూడా కట్టిన డబుల్ బెడ్రూమ్ కూడా ఇక్కడి స్థానికులకే పేదవాళ్ళకే అందివ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఏదో రకమైనటువంటి చర్యకు ఉపక్రమిస్తుంది భారతీయ జనతా పార్టీ చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారితో నేను మాట్లాడి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పిన, ఆర్థికంగా కూడా కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తాను.